హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫిషియల్. వీడియోలో అయితే కనుక మనం ఐఫోన్ నుంచి ఐఫోన్ 16e ఈ మొబైల్ గురించి చాలా హైప్ అయితే క్రియేట్ అయితే అయిందనమాట. ఐఫోన్ SE 4గా వస్తుందని చెప్పి చాలా మంది ఆశగా ఈ మొబైల్ కోసం వెయిట్ అయితే చేశారు. బట్ ఇది బడ్జెట్ లో వస్తుంది అనుకున్నాం కానీ ఓవర్ బడ్జెట్ అయితే అయిపోయింది అనమాట. ఇందులో మనం ఇన్ డీటెయిల్ గా దీని ఫీచర్స్, స్పెక్స్ గురించి, ప్రైస్ గురించి, ఇంకా ఇది అవైలబిలిటీ గురించి డీటెయిల్డ్ గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇందులో ప్రైస్ మాత్రం చాలా అన్సాటిస్ఫైడ్ గా ఉంది. అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనే దాని గురించి కూడా వీడియోలో అయితే మనం మాట్లాడేసుకుందాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం దీని ఫీచర్స్ అండ్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక దీని డిస్ప్లే సైజ్ చూసుకుంటే కనుక 6.1 ఇంచ్ OLED డిస్ప్లే అనమాట. ఇది సూపర్ రెటినా XDR డిస్ప్లే అనమాట. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇంకా ఇది 1200 nits బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. ఇంకా దీని డిస్ప్లే ప్రొటెక్షన్ చూసుకుంటే కనుక సిరామిక్ స్టీల్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇది డాల్బీ విజన్ కి సపోర్ట్ చేయడం, ఇంకా అడిషనల్ ఫీచర్స్ అన్ని ఇందులో అయితే ఇంక్లూడ్ అయితే చేసి ఉన్నారు. సో ఇది అనమాట డిస్ప్లే గురించి అయితే. ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి A18 యాపిల్ సిలికాన్ చిప్సెట్ ని అయితే యూజ్ అయితే చేశారు. ఇంకా 5G కోసం వీళ్ళు సో ఫస్ట్ సెల్యులర్ మోడల్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు అనమాట. ఇది కూడా 5G కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మనకి విత్ యాపిల్ ఇంటెలిజెంట్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో మనం హై గ్రాఫిక్స్ ఉండే మొబైల్ గేమ్స్ ను కూడా ఆడుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇందులో వీళ్ళు 4 కోర్ GPU ని యూజ్ అయితే చేశారనమాట. అదే విధంగా SE3 తో కంపేర్ చేసుకుంటే కనుక 40% ఫాస్టర్ గా ఉంటుంది. ఐఫోన్ 11 తో కంపేర్ చేసుకుంటే కనుక 75 to 80% వరకు ఇది ఫాస్టర్ గా వర్క్ అయితే చేస్తుందని వీళ్ళు హైలైట్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది అనమాట దీని ప్రాసెసర్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ మనం దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక వీళ్ళు ర్యామ్ అయితే ఇంక్లూడ్ అయితే చేయలేదు కానీ బట్ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే బయటికి అయితే వచ్చింది. ఇది 128 వేరియంట్, తర్వాత 256GB, 512GB ఈ 3 వేరియంట్ లో ఈ మొబైల్ అయితే వస్తుంది. ర్యామ్ గురించి అయితే వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు లాంచ్ ఈవెంట్ లో అయితే కనుక. ఇంకా నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనం 26 అవర్స్ వరకు కంటిన్యూస్ గా యూజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అంటే మీరు ఒకవేళ వీడియోని ప్లే చేశారనుకోండి కంటిన్యూస్ గా 26 అవర్స్ వరకు మీరు వీడియోని చూస్తూ ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. ఇది మనకి USB Type-C పోర్ట్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో బ్యాటరీ కెపాసిటీ గురించి అయితే వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయలేదు. బట్ మనకు కంపేర్ టు ప్రీవియస్ డివైసెస్ ఇది 12 అవర్స్ వరకు ఎక్స్ట్రా మనం యూజ్ చేసుకోవచ్చు అని హైలైట్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా ఇది వైర్లెస్ కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. యూనివర్సల్ గా Type-C పోర్ట్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో మీరు దీంతోనే వేరే డివైసెస్ కు కూడా మీరు చార్జ్ అయితే చేసుకునే విధంగా ఇందులో వీళ్ళు ఈ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది ఓవరాల్ గా బ్యాటరీ గురించి అయితే. నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 12 మెగాపిక్సెల్ తో ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఇందులో మనకి పోర్ట్రేట్ మోడ్స్, నైట్ మోడ్స్ అన్ని ఇందులో ఇంక్లూడ్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ మనం బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా అనమాట. ఇందులో 2-in-1 కెమెరాగా దీన్ని యూజ్ చేసుకునే విధంగా బిల్ట్ అయితే చేశారనమాట. ఇందులో మనకి నైట్ మోడ్ ఉంటుంది, లైవ్ ఫోటోస్ ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఆల్మోస్ట్ వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారనమాట. ఇంకా లో లైట్ లో కూడా మీకు బ్రైటర్ గా ఈ ఫోటోస్ వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా కెమెరా గురించి అయితే. ఇంకా దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది కంప్లీట్ గా ఏరోస్పేస్ అల్యూమినియం డిజైన్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని ప్రొటెక్షన్ చూసుకుంటే కనుక సిరామిక్ స్టీల్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది అనమాట. కంప్లీట్ బాడీ మొత్తం మనకి మెయిన్ గా హైలైట్ ఏమంటే యాక్షన్ బటన్ ని ఇందులో తెచ్చారనమాట. మీరు మల్టిపుల్ గా ఇందులో కెమెరాని కానీ లేదనుకుంటే వేరే వేరే యాప్స్ అన్ని మీరు క్విక్ గా మీరు యాక్సెస్ చేసే విధంగా ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇంకా యాక్షన్ బటన్ తో మనం చాలా ఫంక్షన్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ గా IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో మెయిన్ గా మాట్లాడాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది అంటారు. సో ఇందులో చాలా మంచి ఫీచర్స్ అయితే తీసుకొని వచ్చారు. లైక్ మనకి ఏదైనా ఫోటోస్ ఉన్నాయనుకోండి బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయడం, ఎమోజెస్ ని మన ఓన్ ఎమోజెస్ ని క్రియేట్ చేసుకోవడం, టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్ ని జనరేట్ చేయడం విత్ ChatGPT కొలాబరేషన్ తో ఈ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారనమాట యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే. ఏదైనా మెయిల్ ఉన్నాయనుకోండి దాన్ని సమ్మరైజ్ చేయడము, ఇంకా ఇలాంటి ఫీచర్స్ అన్ని వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారనమాట. ఇంకా ఇందులో విజువల్ ఇంటెలిజెన్స్ ని కూడా తీసుకొచ్చారనమాట. మీరు కెమెరాని ఓపెన్ చేసి ఏదైనా ఆబ్జెక్ట్ ని మీరు క్యాప్చర్ చేశారనుకోండి సో దాని గురించి డీటెయిల్ గా మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తుంది అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే జస్ట్ ఒక టెక్స్ట్ ఇస్తే దాని గురించి ఓవరాల్ గా మీకు ఒక డిస్క్రిప్షన్ అనేది ఇదైతే ఇచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా యాపిల్ ఇంటెలిజెన్స్ లో చాలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా ఇందులో అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. అదే విధంగా మనం ఎక్కడైనా తప్పిపోతే కనుక డైరెక్ట్ శాటిలైట్ తో కనెక్ట్ అయ్యి సో మన ఇన్ఫర్మేషన్ అనేది మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఆ ఫీచర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయితే చేశారనమాట. బట్ మనకి ఇది మన కంట్రీలో అయితే అవైలబుల్ గా లేదు, ఫారెన్ కంట్రీస్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. ఇంకా ఇందులో ఎయిర్డ్రాప్ కి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి కాంటాక్ట్ షేరింగ్, ఈమెయిల్ షేరింగ్, ఫైల్ షేరింగ్ అన్ని ఫీచర్స్ అయితే ఇందులో
ఇంక్లూడ్ అయితే చేశారనమాట. ఇది ఇంకా దీని గురించి అయితే మనకి నచ్చిన విధంగా మన హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ ని పర్సనలైజ్డ్ గా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ మీరు కలర్ ని చేంజ్ చేసుకోవడం, డిస్ప్లే విడ్జెట్స్ ని మీరు ఎలా కావాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు, ఐకాన్స్ ని మీరు డిజైన్ చేసుకోవడం, సో ఇలాంటివన్నీ మీరు ఇందులో చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం అన్లాక్ చేయడానికి ఫేస్ ఐడితో మనం దీన్ని అన్లాక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో మనం ఈ సిమ్ అదే విధంగా ఒక సిమ్ కార్డ్ వేసుకునే విధంగా ఈ మొబైల్ అయితే డిజైన్ అయితే చేశారనమాట. ఇది ఓవరాల్ గా దీని గురించి అయితే. ఇప్పుడు మనం దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. 128GB వేరియంట్ అయితే కనుక మీకు 59,900 అయితే వస్తుంది. ఒకవేళ మీకు 256GB వేరియంట్ కావాలనుకుంటే కనుక 69,900 అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీకు 512GB కావాలనుకుంటే ఇది 89,900 అయితే వస్తుంది అనమాట. ఇది దీని ప్రైస్ లిస్ట్ అయితే. యాక్చువల్ గా దీనికి ఇంత ప్రైస్ పెట్టడం వల్ల దీని హైప్ అయితే కంపల్సరీ డౌన్ అయితే అవుతుంది. కంప్లీట్ గా ఈ ప్రైస్ పరంగా అయితే అన్సాటిస్ఫైడ్. ఒకవేళ ఇది SC సిరీస్ లో వచ్చింటే కనుక 45 లోపలే మనకి మొబైల్ అయితే వచ్చి ఉండేది. వీళ్ళు 16కి ఎడిషన్ గా తీసుకొచ్చారు కాబట్టి ఇది ప్రైస్ అయితే 60,000 దగ్గర అయితే వెళ్ళిపోయింది అనమాట. అట్లీస్ట్ వీళ్ళు 256GB వేరియంట్ అయినా తీసుకొచ్చింటే ఆ ప్రైస్ లో బేస్ వేరియంట్ ప్రైస్ ఉంది కదా, అది 60,000కి వచ్చింటే కనుక బాగుంటుండే. నాకైతే ఈ మొబైల్ ఆ ప్రైస్ లో కొనడం అనేది, దీనికంటే మీరు మంచి మంచి మొబైల్స్ ఇంకా చాలా బెటర్ గా ఉన్నాయి. సో మీకు కంపల్సరీ ఐఫోన్ వాడాలనుకుంటే కనుక మనకు చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి మీకు చుట్టుపక్కల. ఒకసారి సెర్చ్ చేయండి, అక్కడ వెళ్ళి మీరు ఐఫోన్స్ అయితే చీప్ అండ్ బెస్ట్ లో తీసుకుని సో దాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. అంతేగాని ఇంకా కెమెరా పరంగా కావాలి మాకు తీసుకుంటే కనుక ఈ మొబైల్ అయితే మీకు అవసరం లేదు. చాలా మొబైల్స్ మీకు మనకి మార్కెట్ లో ఉన్నాయి అనమాట. ఆండ్రాయిడ్ లోనే మనకి టాప్ మొబైల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ బడ్జెట్ లోనే. సో కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఇంత ప్రైస్ పెట్టయితే మొబైల్ కొనకపోవడమే మంచిది నా పరంగా అయితే కనుక. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.